ఉన్నారు కరాటే కళ్యాణ్తో కూడా మనం మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి అశోక్ గారు. కళ్యాణ్ గారు, నేను రోహిత్ అండి. రోహిత్ గారు చెప్పండి. సారీ. కళ్యాణ్ గారు ఒక సినిమా సోదరుడు, జూనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమారుడు పాడిన పాట వింటే మీకు ఏమనిపించింది? చంద్రహాస్ అప్కమింగ్ ఆర్టిస్ట్ లాగా అనిపించింది. ఓకే, ఒక చిన్న నటుడు, అప్కమింగ్ ఆర్టిస్ట్ కాబట్టి అంత పరిపక్వత లేకుండా, మెచ్యూరిటీ లేకుండా, నేను సెన్సార్ అనేది యూట్యూబ్కి లేదు కాబట్టి నేను ఏది బాగితే అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడాడు. అంటే అక్కడ వాళ్ళ తండ్రి గారి పైన ఇంపాక్ట్ పడుతుందా, అతని మీద పడుతుందా అది పక్కన పెడితే, ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడితే జనాలకు తొందరగా వెళ్తారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం. ఆ అబ్బాయి ఇంకా దానికి వివరణ ఏమి ఇచ్చాడు నిన్న మళ్ళీ? మీరు ఎవరైతే నా మీద ట్రోల్ చేసినప్పుడు మీరందరూ అక్కడికి వెళ్ళిపోయారు, ట్రోలింగ్ చేసేప్పుడు నన్ను బూతులు తిట్టిన వాటిలోంచి కొన్ని మాటలు తీసుకొని నేను పాడాను అంటున్నాడు. అంటే ఆడెవడో అశుద్ధం తిన్నాడు, అశుద్ధం తిని బాగుందిరా, టేస్ట్ బాగాలేదు టేస్ట్ చెప్తున్నాడు. వీడు వచ్చి నువ్వు నా మీద అశుద్ధం తింటే నీకన్నా ఎక్కువ నేను ఫ్లేవర్లు యాడ్ చేసుకుని తింటాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే అది ఎలా ఉందంటే, వాడు చేసింది ఇప్పుడు ఒక మాట అండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే మీలాగో లేకపోతే వేరే వాళ్ళు పేపర్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ కరాటే కళ్యాణ్ ఇలా అన్నారు, స్టేట్మెంట్ ఇచ్చారని రాస్తారు. ఇప్పుడు ఎవరో రోడ్డుని పోయి దారిని పోయే వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం పట్టించుకుంటారండి? పట్టించుకోరు కదా. ఇప్పుడు వాడెవడో కామెంట్ పెట్టాడు నీకోసం, ఎవరో పెట్టాడు, వాడెవడో జనాలకి తెలియదు. ఇప్పుడు నువ్వు సొంతంగా ఇచ్చుకున్నా, బయట వాళ్ళు ఇచ్చిన యాటిట్యూడ్ స్టార్ అని ఇచ్చారు, ఆ స్టార్ అని పెట్టుకున్నప్పుడు ఓ ప్రభాకర్ కొడుకనో లేకపోతే చిన్నగా వస్తున్న అబ్బాయినో కొత్త అబ్బాయినో ఏదో విధంగా ఒక ఫోకస్, ఒక టీవీ సెటప్, అందరూ ఒక ప్రెస్ మీట్, మనుషులు, హంగామా వచ్చింది కాబట్టి నీ మీద ఒక లుక్ ఉంటది. సో నువ్వు మాట్లాడిన దానికైతే అక్కడ ఇంపార్టెన్స్ ఉంది కదా, దాన్ని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు పెరగాలి, ఎదగాలనుకున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నారు కానీ ఎదుగుతున్న కొలిది నా ఇష్టం రాబాయి, నేను ఏదైనా పీక్తాను నీకేంటి అన్నట్టు మాట్లాడతానంటే జనాలు బయటకు వచ్చాక ఏం చేయాలో అది చేస్తాం అంటారు. ఇప్పుడు రేపు పొద్దున 6వ తారీఖున టికెట్లు లేవనుకోండి, ఎవరు కట్ చేయలేదు అనుకోండి, ఎవరు తీసుకోలేదు అనుకోండి, ఎవరికి నష్టం వస్తుంది అక్కడ? నిన్ను పెట్టుకున్నందుకు నిర్మాతకి, డైరెక్టర్కి కదా బ్యాడ్ నేము. ఇప్పుడు మీ ఫాదర్ నిర్మాత అయినా, బయట నిర్మాత అయినా, ఎవరైనా మాకు తెలియదు, అది పక్కన పెట్టండి. కానీ డైరెక్టర్ అయితే నేను నమ్ముకొని ఒక కథ పెట్టుకొని ఒక మంచి లైన్ ఏదో తీసుకుని వచ్చాను అనుకోని ఏదో ఆశ పెట్టుకుని ఉంటాడు కదా, ఆశనంతా నువ్వు నీరు పోసావు కదా నిన్న. మొత్తం అంతా ఒక అప్కమింగ్ డైరెక్టర్ కో ఒక మంచి పేరు వస్తుంది అని ఆశపడిన వరకు ఆశల్లో బుగ్గు పోసేసావు. ఇప్పుడు నీ మీద నువ్వు పోసుకోవడం కాదు, అంటే సెల్ఫ్ గా గోల్ చేసుకోవడం, సెల్ఫ్ గోల్ అంటారు కదండి, సెల్ఫ్ గోల్ చేసుకోవడం అంటారు దీన్ని. సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. సెల్ఫ్ గోల్ చేసుకొని ఇప్పుడు అతని సినిమాలు ఇంకా అంటే ఇది కూడా ఒక టెక్నిక్ కూడా అయ్యుండొచ్చు చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఇదే కదా చేస్తున్నారు. మళ్ళీ ఇందాక ఎవరో వచ్చి అడిగారు నన్ను, మరి అర్జున్ రెడ్డి సినిమాలు చూసి ఇతను అలా తయారయ్యాడు అనుకోవద్దా అంటే, నేను అన్నాను చిరంజీవి గారు విజేత సినిమాలు కిడ్నీలు ఇచ్చేసారండి, అది కూడా సినిమానే. మరి ఇందులో బూతులు నేర్చుకున్న కిడ్నీలు ఇచ్చేయండి మరి అయితే వెళ్ళాను నేను. మరి అది మంచి కూడా నేర్చుకోవాలి కదా, మరి సినిమాల్లో మంచి చూడాలి కదా. బూతులే నేర్చుకుంటాము, చెడ్డే నేర్చుకుంటామంటే, ఇప్పుడు పక్కింటోడు ఎవడో అమ్మాయిని రేప్ చేశాడు, ఆ రేప్ చేసినప్పుడు నువ్వు ఆ రేపుని చూసాను కాబట్టి ఇంకా నేను రేప్ చేస్తానంటే శిక్ష అయితే పడ్డ మాంది కదా. అదే సారీ, ఏదో అత్యాచారం చేశాడు అనుకోండి, లేకపోతే చంపాడు అనుకోండి, హత్య చేశాడు, సో అదైతే శిక్ష అయితే మాంది కదా, శిక్ష పడుతుంది కదా. వాడు చేశాడు కాబట్టి నేను చేశానంటే ఎట్లా? కుదరదు కదా. ఇప్పుడు సమాజంలో నువ్వు మంచి నేర్పాలి, మంచి ఇవ్వాలి, వీలుంటే నీ ద్వారా ఒక మంచి పాట వెళ్ళింది అనుకో, అబ్బాయి ఎంత బాగుందా, సమాజానికి పేరు వచ్చేది, ఈ పాటకు అవార్డు రావాలి, ఇలాంటి మనసుని కదిలించింది అంటారు. కానీ ఒక పాట మనకి ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చింది, ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి తెలుగు సినిమాని తీసుకుని వెళితే. అవునండి, ఈ రోజు నిజంగా చెప్తున్నాను, జేసుదాస్ గారు ఇప్పుడు వారు నిజంగా సంగీతం నేర్చుకున్నందుకు, అలాంటి వాళ్ళందరూ పాడుతున్నందుకు, అలాంటి గాయకులు ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వింటే నిజంగా ఆయన ఆత్మ రోజు శోభిస్తూ ఉంటది పైన. ఇప్పుడు అలాంటి పాటలు తెలుగుదనం, తెలుగు 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 అని పట్టుకొని ఏలబడ్డారు తెలుగు మాస్టర్ లాగా ఆయన. మన ఇంత పెద్ద తెలుగు రాని తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు పాడుతుంటే అద్భుతంగా నేర్చుకొని మన వాళ్ళ తెలుగుకి తెగులు పట్టించేటట్టుగా తెలుగు పాటకి ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. నేను పోస్ట్ అదే పెట్టా, తెలుగు పాటని ఈ స్థాయికి దిగదార్చిన వాళ్ళకి శ్రద్ధాంజలి అని పెడితే శ్రార్థాంజలి అని కొంతమంది ఒక పెన్ను పెట్టి పెన్నుకి కిందన బ్లీడింగ్ అవుతున్నట్టుగా ఒకటి వేశారు. కార్టూనిస్ట్ ఎవరో మైక్ పెట్టి మీరు డైరెక్ట్ ఇప్పుడు ఆ వ్యక్తి చంద్రహాస్ బెదిరింపులు కూడా దిగాడు తప్పు అన్న వాళ్ళని
మీరు డైరెక్ట్ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చంద్రహాస్ చేస్తుంది 200% తప్పండి. నేను ఆల్రెడీ ప్రభాకర్ గారితో కూడా మాట్లాడాను. ఇలా చెప్పకనంటే నేను వెంటనే ఖండించానమ్మా. నేను అక్కడ లేను, బట్ మా వైఫ్ అక్కడ లేకపోయినా, ఎవరు లేకపోయినా వీళ్ళు కూడా తిట్లు తిడుతూ ఆవిడ ఉంది అక్కడ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఇది కాదు, నేనన్నాను తప్పండి. ఇలా నేను ఎలా చెప్పకుండా ఉంటాను అనుకున్నారు కళ్యాణి గారు? నేను చెప్పాను ఇలా తప్పండి, మీరు సారీ చెప్పించండి, మళ్ళీ చెప్పను, నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నేను బెదిరిస్తానంటే నేను లీగల్ గా వెళ్తాను అన్నాడు కదా మా అబ్బాయి, వాళ్ళు కూడా లీగల్ గా చూసుకుంటారు అంటారు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా తండ్రి కాకి పిల్ల కాకి ముద్దు, ఆయన కొడుకు వైపు నిలబడాలి. ఎందుకంటే అది ఎవరికైనా ఇప్పుడు ఒక సామెత ఉందండి, పుత్రోత్సాహం ఎప్పుడు వస్తుందంటే జనుల పుత్రుని కనుగొన పొగడగా, అది పుత్రోత్సాహం ఆ రోజు వస్తుంది. కానీ ఈ రోజు నిన్న అతనికి పుత్రోత్సాహం ఎంత బాగా ఇచ్చాడో నాకు ఇప్పుడు జనాల్లో ఉన్న పేరుని బట్టి అర్థమైపోతుంది ఆయన ఎంత బాధపడుతున్నాడో. ఏముందో ఎలా ఉందో పక్కన పెడితే, చంద్రహాస్ నువ్వు సారీ చెప్పు, ఆ పాట కాకపోగా యూట్యూబ్ కూడా ఎలాగైనా సరే సెన్సార్ అనేది అప్లికబుల్ అవ్వాలి. యూట్యూబ్ లో కూడా ఇలాంటి చెత్త పాటలన్నీ చెత్తవన్నీ చాలా మంది వ్యధువులు కూడా పెడుతుంటారు కొన్ని పాటలు బూతులు పెట్టి, వాటిని కూడా కట్ చేయించాలి. సో చంద్రహాస్ మానేసుకొని నువ్వు యాటిట్యూడ్ చూపించకుండా ఉంటే నీ సినిమాల్లో రేపు పొద్దున పైకి వద్దాం అనుకుంటే ఏమైనా అవకాశం ఉండొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పేరు వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది. అంతేగాని నీ వల్ల ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరిని అనిపించుకుంటూ నిన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎందుకు మసి అయిపోయేటట్టుగా ఇట్లాంటివన్నీ ఉండడం కరెక్ట్ కాదు. మార్చుకో, ఇప్పటికైనా చిన్నపిల్లడు కాబట్టి మా ముందు పెరిగావు కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం మంచిగా మార్చుకొని. లేదు నేను మార్చుకొని మీరెవరు మాకు చెప్పండి, నా ఇష్టం, నా సినిమాలు నా ఇష్టం నేను చేస్తానంటే ఈ నా ఇష్టం మేము చూడడం సినిమాలు, నీ సినిమాలు ఎవరు చూస్తారు అంటారు జనాలు. సో డైరెక్ట్ గా అయితే మాత్రం ఇది బ్లండర్ మిస్టేక్ చేశాడు, కనీసం క్షమించండి అని అడిగితే అయినా సరే జనాలు ఆలోచించేవారు. ఎవరు అశోక్ గారిని మళ్ళీ 24 hours ఇస్తున్నా నీకు అని అట్లా అనడం కూడా చాలా రాంగ్. అంటే అడిగే విధానం వేరుగా ఉంటది. మీరు తప్పుగా నన్ను ఏదో తిట్టారండి, మీరు ఇట్లా చేయకండి, ఓకే నాకు బాధ అనిపించింది, మీరు కొంచెం వీడియో రిమూవ్ చేయండి, నేను కూడా అపాలజీస్ చెప్తున్నానంటే ఏమో వేరే విధంగా ఉండేమో. నేను టైం ఇస్తున్నా అంటే మరి ఆటోమేటిక్ గా నువ్వు తను బెదిరించాడు ఏదో చూసుకుంటామంటే చూసుకోవడానికి లీగల్ గా చూసుకోవడానికి రెడీ. అశోక్ ఏదో అన్నాడు ఇది అన్నాడు, దీనికంటే ఒక సమాజం మీద వదిలినటువంటి ఆ పాట ప్రభావం గురించే మాకు ఎక్కువ బాధ కలుగుతుంది. సవాళ్ళు దేనికైనా సరే చట్ట పరిధిలో వీఆర్ రెడీ, మీరు చట్ట ప్రకారం ఎలా వెళ్ళినా సరే మేము సిద్ధమే, మమ్మల్ని ఏదో సవాల్ చేశారని బాధపడేది కదా. కానీ కళ్యాణ్ గారు అతను అశోక్కి సవాల్ చేసి నువ్వు క్షమాపణ చెప్పాలి అని అనడానికంటే అతను సొసైటీకి క్షమాపణ చెప్పాలి కదా. అశోక్ అవసరం లేదు, పోనీ మాకు కావాల్సిందే తల్లులకి సమాజానికి తను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పక్కాగా ఉందండి, క్లియర్ గా ఉంది. నేను ఆ విషయం కూడా చెప్పాను. నేను మీరు ఏదో కొంచెం సంసిపేటెడ్ చేయండి, అనవసరం పెద్దది చేసుకుంటున్నాడు తెలియక, చిన్న వయసు, మీరే చెప్పండి, కొంచెం చెప్పి క్షమాపణ చెప్పించండి, తెలుసో తెలియక అనేసాడు, అయిపోయింది. అబ్బాయిని తిట్టారు అన్న వాళ్ళు కూడా ఆ రోజు ఆడెవడో బయట ఫోన్ తీసుకుని గొట్టం కూడా కామెంట్ పెట్టాడు, నా గురించి ఇన్ని మాట్లాడినారు, నేను బాగా హర్ట్ అయ్యానని చెప్పి అంటే ఆడెవడో తెలియదు జనాలు, ఇది నువ్వు తెలుసు కదా అంటాను నేను. కాబట్టి మాక్సిమం ఆడెవడో తెలియదు, నన్ను బోర్డు మంది తిడతారండి, నువ్వు చేసిన వ్యాంపకారకులు ఏంటని. నేను మానుకున్నాను, అది వేరే విషయం, అది నా నిబద్ధత. కానీ ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చేశానని చెప్పి నేను చేస్తున్న పని అయితే నేను ఆపలేదు ఎక్కడ, నేను కరెక్ట్ గా నా పని నేను చేస్తాను కాబట్టి జనానికి అర్థమైంది. ఎంతసార్లు ఎప్పుడు ఎవరు ఎక్కువ యాక్ట్ చేయలేరు. సో ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నా, సమాజంలో నువ్వు పెరుగుతున్నావు, మీ నాన్నకు ఒక పేరుంది, మీ ఫ్యామిలీకి ఒక పేరుంది, మంచి ఫ్యామిలీ అంతా కలిపి యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు నువ్వు కూడా దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ పైన, భుజస్కంధాల పైన ఉంది. దాన్ని దిగజార్చకూడదు. నువ్వు సమాజానికి మంచి చేస్తే మంచి చేయి, లేకపోతే చెడు చేయకు, కామ్గా ఉండు. అంతేగాని నేను ఇలాంటి పాటలు పాడతాను, అర్జున్ రెడ్డిలో ఇట్లా తిట్టారా, అట్లా చేశారా, ఇట్లా చేశారా అని కానీ మాట్లాడితే తర్వాత వేరుగా ఉంటాయి పరిణామాలు. ఇది సమాజానికి చాలా హార్మ్ఫుల్ అండి. నేనైతే ఒప్పుకోను. నేనైతే మాత్రం ఖచ్చితంగా అబ్బాయి క్షమాపణ అందరికీ చెప్పాలి. అంటే భారతీయులు ఎవరైతే తెలుగువారు ఉన్నారు, తెలుగు వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ హట్ అయ్యే విధంగా ఉంది ఆ పాట. ఎందుకంటే అంత నీచంగా అతను ఏమంటారంటే, వాళ్ళ ఫాదర్ గానీ ఎవరైనా మాట్లాడితే ఏమంటారు, సహజంగా అందరూ ఇళ్లలో కూడా మాట్లాడి కాకపోతే పాటలు అలా పాడేసరికి కొంచెం హట్ అయిపోయారు అని అన్నారు అనుకోండి. సార్ ఇళ్లలో మాట్లాడుకున్న మాటలు స్టేజ్ మీద పాడడం కదా సార్, ఇళ్లలో మాట్లాడుకున్నాడు పోనీ అతనికి అది ఓత పదం అనుకున్నాం కొంతసేపు. నువ్వు ఇంట్లో మాట్లాడుకో, స్టేజ్ మీద మైక్ ఇళ్లలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూర్చుని మాట్లాడుకోరు కదా, ఫ్రెండ్స్ లో ప్రైవేట్ గా ఎక్కడో కొన్ని మాట్లాడుకుంటారు, వదిలేద్దాం దాన్ని, అది కాదు కదా. అలా మాట్లాడుకునే మాటలు పబ్లిక్ లోకి తీసుకొచ్చి పెడతాం అన్నాడు. జయంత్ గారు, జేడీ గారు అలాంటి పెద్దవాళ్ళు కూర్చుంటే వాళ్ళ షాక్ మీరు క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళు ఒకసారి ఏంటిది ఏం పాడుతున్నాడు అన్నట్టుగా వినేసరికి ఆ పాట వెళ్ళిపోయేసరికి వాళ్ళు షాక్ అయిపోయి, ఇప్పుడు అతను అన్నిసార్లు అందరూ అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారంటే చప్పట్లు కొట్టిన ఆడవాళ్ళకి తెలుగు రాదు అనుకుందామండి కొంతమందికి.
మిగిలిన వాళ్ళు నవ్వాలా ఏడవాలా అసలు డైలమా ఫేసులు పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎన్ని రకాలు బాధపడుతున్నారో క్లియర్ కనిపిస్తుంది. కానీ ఈ రోజు వాళ్ళు క్షమార్పణ చెప్పుకోవడం అతను చెప్పి నీ సందేశం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు దేనికైనా వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళాలి రావని అనుకునేటట్టు వచ్చింది వాళ్ళ పరిస్థితి. అలాంటి పరిస్థితి వచ్చింది. స్టేజ్ మీద నా ఇష్టం యూట్యూబ్ లేదని వదిలేస్తానని, నా ఇష్టం వచ్చినట్టు పాడతాను, నా ఇష్టం వచ్చినట్టు తిడతాను, ఎవరైనా పొడి చేస్తానంటే వెళ్ళి కత్తి తీసుకెళ్ళి పొడి చేస్తే శిక్ష పడకుండా ఉండదు. కాబట్టి యూట్యూబ్ కూడా సెన్సార్ కావాలి, యూట్యూబ్ కూడా సెన్సార్ చేయించాలి. సినిమాలో అయితే లేదన్నారు కాబట్టి ఈ పాట బతికిపోయాడు, లేకపోతే సినిమా వాళ్ళకి సెన్సార్ వాళ్ళకి అయిపోయి సెన్సార్ వాళ్ళు కూడా ఎలా ఇచ్చారని అడిగేవారు. అది లేదు కాబట్టి ఇప్పుడైతే అబ్బాయి క్షమార్పణ అయితే నేను కూడా డిమాండ్ చేస్తా, అందరూ చేయాలి, ఖచ్చితంగా అబ్బాయి క్షమార్పణ చెప్పాల్సిందే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు, బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకే. సంధ్యారెడ్డి గారు అండ్ దేవికరణ్ గారు ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సంధ్యారెడ్డి గారు, కరాటి కళ్యాణ్ కూడా మాట్లాడారు, క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు, సమాజానికి క్షమాపణ చెప్పాలి అని. సో మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక తల్లి హృదయంతో ఆలోచిస్తూ అతను సొసైటీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా సార్, చెప్తే నష్టం ఏం జరగదు అక్కడ. లేకపోతే ఇప్పుడు తప్పు చేయడం సహజంగా తప్పుడు దొరలేని అనుకుందాం, సరే అబ్బాయికి తెలియలేదు అనుకుందాం, కానీ ఇక్కడ తెలియలేనిలాగా కూడా ఏమి అనిపించట్లేదు. నన్ను సమాజం చాలా తిట్టింది. సమాజం అట్లా తిట్టినప్పుడు అట్లా చేసినప్పుడు నన్ను ఎవరు మీరు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ మెసేజ్ అనేది ఎవరు చూడలేదు. కానీ వాళ్ళ ప్రభాకర్ కొడుకుగా మీరు హీరోగా వస్తున్నారు, ఇది ఒక మీరు కాబట్టి మీరు సమాజానికి తెలుస్తుంది. కానీ ఎప్పుడైనా కూడా చెడుని అనేది చెడుని చెవులో చెప్పాలి, మంచిని 10 మందిలో చెప్పాలనేది పాటించాలి. చెప్తే తన విఘ్నతనే తనే మంచి ఫ్యూచర్ ఉంటుంది. చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనకు వచ్చేది అని కానీ అల్టిమేట్ చేయొద్దు. నీకు ఇది టైం ఇస్తున్నా, నేను అది టైం ఇస్తున్నా అని చెప్పి ఎవరికి ఇస్తున్నాం? జర్నలిజం అంటే సమాజం అంటే జర్నలిజానికి సమాజానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి సార్. కాబట్టి మీకు నేను అల్టిమేట్ ఇస్తున్నా అంటే సమాజం కూడా మీకు ఇస్తుంది. కాబట్టి నేను ప్రభాకర్ గారిని కూడా కోరుతున్నాను, వాళ్ళ మదర్ కూడా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు రోజు ఏదో ఒకటి రీల్ పెడుతుంటారు, ఏదో ఒక స్టోరీ చేస్తుంటారు. చాలామంది మీకు ఇంత కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, మీ బాబు అలా మాట్లాడాడు, మీరు సరే మా బాబుకు తెలియదని మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీది.